ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా సీజన్ 24 మహా సంగ్రామం సంక్రాంతి స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. సంక్రాంతి అంటే సంబరం. మా చిచ్చర పిడుగుల పాటలతో ఆనందపడుతుంది అంబరం. సంగీతంలో సప్తస్వరాలు. సంక్రాంతి అంటేనే సంతోషాలు. సంక్రాంతిలో కోడి పందాల జోరు. పాడుతా తీయగల మా పిల్లల పాటల హుషారు మామూలుగా ఉండదండి. మన సంస్కృతికి అర్థం సంక్రాంతి, మన సంప్రదాయాలకు పరమార్థం సంక్రాంతి. అలాంటి సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ ఈటీవీ పాడుతా తీయగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చరణ్ గారు, మేడం గుడ్ ఈవినింగ్ సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము కూడా ఏవో 4 ముక్కలు రాసుకున్నాం అండి. దయచేసి మాట్లాడండి. సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సంక్రాంతి మాత్రం స్పెషల్. సంక్రాంతి అంటే రైతుల పండుగ, సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళ పండుగ, సంక్రాంతి అంటే కొత్త సినిమాల పండుగ, సంక్రాంతి అంటే మన పండుగ, మన అందరి పండుగ. సో ఈ సంక్రాంతి మామూలుగా ఉండదు. ఈటీవీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా పాడుతా తీయగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ గారు, మీరు కూడా ఏమైనా రాసుకున్నారా సార్? లేదు సార్, నాకు అలాగే న్యాచురల్ గా వస్తూ ఉంది. వావ్, చెప్పండి సార్, కానివ్వండి సార్. సంక్రాంతి అంటే నేషనల్ ఫెస్టివల్ అనుకున్నారా? ఇంటర్నేషనల్. సంక్రాంతి వస్తే ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఊపొస్తుంది. క్లాస్ అయినా మాస్ అయినా పాట పాడాల్సిందే, ఆట ఆడాల్సిందే. ఈ సంక్రాంతికి పాడుతా తీయగాతో దుమ్ము రేపుదాం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సిరులు, సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సంతోషాలు. 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటున్న పొయ్యి తెచ్చి అందరికి పంచడమే చంద్రబోసుకు అలవాటు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల స్పెషల్ ఎపిసోడ్ ఇంత సంబరాలు ఫిల్డ్ గా ఉంటుందని తెలిసిపోతున్నది. ఇవాళ ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మా వాద్య బృందానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుందాం మీ చప్పట్ల ద్వారా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద టాప్ 8 ఆఫ్ మహా సంగ్రామం సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 6th రౌండ్ తర్వాత ఈ 8 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలాగే 6 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. ఇలా ప్రతి వారమును మంచి పాటలు పాడి ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ కి చేరుకున్న వాళ్ళల్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి యాగప్రియ. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
పోసేను. ఆ అల్లి అల్లని పందిట్లో అల్లరి గంటల ముచ్చట్లు, చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సొలసిన తప్పట్లు, దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోకాలని. ఓయ్ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ముత్యాల ముక్కుల్లో ముద్ద బంతి గొప్పిల్లో ఆడమగాడే పాడే పాటల్లో ఏనాటితో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏనాటితో పండగ బ్రతుకంత తొలి పండగ. ఇదో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. వయ్యారం వలపు వాకిట చిరు చిందులేసేను. సింగారం తలుపు చాటున తొలి బూసులాడేను. హోయ్ కళ్ళల్లోని ఆశలన్నీ కొండాకొచ్చే, వయసు ముడుపులిచ్చే, గుండె చాటు కలలన్నీ తీరాలని, వలపు సాగాలని, రేవు చేరాలని. హోయ్ వయ్యారం వలపు వాకిట చిరు చిందులేసేను. సింగారం తలుపు చాటున తొలి బూసులాడేను. నవ్వి నవ్వని నవ్వుల్లో తెలిసి తెలియని బురబళ్ళు, చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సొలసిన తప్పట్లు, దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోకాలని. హోయ్ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ముత్యాల ముక్కుల్లో ముద్ద బంతి గొప్పిల్లో ఆడమగాడే పాడే పాటల్లో ఏనాటిదో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏనాటిదో పండగ బ్రతుకంత తొలి పండగ. యాగప్రియ నమస్తే సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంటే ఇట్స్ లెందీ సాంగ్. 3 చరణాలు, ఆ టెంపో చేంజ్, 2 చరణాలా ఆ మ్యూజిక్? అలాగుంది. ఓకే. ఆ టెంపో చేంజ్, రిథమ్ ప్యాటర్న్స్ అంతా చేంజ్ అవుతుంది. ఐ థింక్ ఓవరాల్ ఐ థింక్ ఇట్ వాస్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. శృతి మన అందరూ పని చేయాలి. వి ఆల్ హ్యావ్ టు వర్క్ లిటిల్ మోర్. కానీ ఇట్ వాస్ ఎ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు పాట. థ్యాంక్ యూ సార్. పాటలు పాడటం, పాటలు స్వరపరచడం, తను పాటలు స్వరపరిచిన చిత్రానికి నేపథ్య సంగీతం అందించడం, సినిమాలకు గాత్ర ధారణ చేయటం, సినిమాలు నిర్మించడం, టీవీ కార్యక్రమాలకు ప్రయోక్తగా కార్యక్రమాలు నిర్వహించడం సమర్థవంతంగా, ఇన్ని రకాలుగా 1000 రేకులుగా విస్తరించిన ప్రతిభా ప్రసూనం బాలుగారు. ఇందులో సంబరాల సంకురాత్రి చరణం అలా ఉన్న పల్లవి తన్నానా దారనానా అని అసలు ఊహించలేదు. అలా ఆ పల్లవికి ఈ చరణం ఉంటుందని నిజంగా మనం ఎదురు చూడము. అంత విచిత్రంగా, కొత్తగా, విభిన్నంగా, వినూత్నంగా చేశారు బాలుగారు. బాలుగారికి మరొక్కసారి జోహార్లు మనందరి. చాలా బాగా పాడావు తల్లి. విజయ్ గారు చెప్పినట్టుగా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. అయినా కూడా నాకైతే చాలా అందంగా ధ్వనించింది నీ పాట. నీకు మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. యాగప్రియ, ఎంత మంచి పాట వినిపించావో. పండగ పూట మొత్తం పల్లెటూరు, తెల్లవారుజామున గొబ్బెమ్మలు పెట్టడం, ముగ్గులు, అవన్నీ గుర్తొచ్చేలాగా చేసావు ఈ పాట ఎంచుకుని. అండ్ అఫ్ కోర్స్ సెట్ అంతా ఈరోజు అలాగే ఉంది.
చరణంలో అందాలే ముద్దులిచ్చి, రైట్, అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసాను పాడావు కదా. నువ్వు డైనమిక్స్ ఇస్తున్న తీరు ఎలా ఉందంటే ఒక్కసారి అది నా కోసం పాడవా? జస్ట్ అందాలే ముద్దులిచ్చి. అందాలే ముత్తులిచ్చే బంధాలు. ఇందాక ఇలా పాడలేదు. ముద్దులిచ్చి అని అన్నావు, అంటే ముద్దులిచ్చిలో ముద్దులి వినిపించలేదు, చీ వాల్యూమ్ ఎక్కువ వచ్చేసింది. అదేంటంటే నువ్వు సాఫ్ట్ చేసావు. ఆ పదం సాఫ్ట్ చేసినందుకు ఏమైంది, లాస్ట్ అక్షరం వాల్యూమ్ ఎక్కువ ఉండేసరికి ఏం పాడుతున్నావో అర్థం కాలేదు. అలాగే ఓకే. కన్నె పిల్లలో తర్వాత ఏంటి, సోకు పండిందని ఆ సాకు కావాలి. సో సోకు పండిందని సాకు కావాలని, సోకు సాకు తేడా తెలియలేదు అంటే ప్రొనౌన్సియేషన్ లో కొన్ని కరెక్షన్స్ చేసుకొని తీరాలి నాన్న మనం. ఓకే. ఓకే, శృతి లయ పాటకి వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్ లో విజయ్ గారు చెప్పారు, వాటన్నింటితో పాటు అక్షరాలు ఎలా నువ్వు ఉచ్చరిస్తున్నావు అనేది కూడా చాలా ముఖ్యం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంక్రాంతికి ఏం తిన్నా? సున్నుండలు సార్. సార్ మీకు కూడా తెచ్చా. ఇవా ఈ ఇప్పుడు అందరికి ఇస్తావా? ఓకే, ఇచ్చేసి అలాగే వెళ్ళి కూర్చో. ఓకే, ఇవాళ సంక్రాంతి స్పెషల్. సినిమాల్లో వచ్చిన సంక్రాంతి పాటలు మా చిన్నారులు పాడుతున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రిషేల్. ఏడు మల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టం వచ్చింది నాయనో. భోగి పళ్ళు కొయ్యాలి బేబీకి ఏమి దిష్టి కొట్టింది నాయనో. మొగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమట్లు పట్టాయిరో, మంచకొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాగిరో. హే ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చమట్లు పట్టాయిరో, మంచకొట్లు ఆ బుగ్గలో అగ్గి చుక్కలైనాయిరో. మీదిగో పట్టుకొచ్చినాను రో, భగ్గుమంటూ మండుతాదిరో. పేక చెయ్యిరో పేకులాడ మందిరో, సందు చూసి సర్దుకోరో. హోయ్ కోడి చుట్టు ఉందని కోడి పుంజు కావురో, కాలు దువ్విరాకయ్యో. ఎక్కిరించిన ఎంత చక్కగుంటవే నా పడుచు పావురాయో. అలా మాయ మాటలాడితే అయిపోనయ్యో. బలాదూరు మానకుంటే భరతం పడతడు మా మామయ్య. హరిలో రంగా హరి చూడరో దినల్లరి, గాదెలో నిండే వరి వీధిలో చిందేసిరి. సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో. ఎంత గోల పెట్టినా నెత్తి మీద కొచ్చెరో కొంకుడు స్నానాలు. చింతమొద్దుల అంట నిద్దరెందిరా ఏమాయ పౌరుషాలు. ఎముకలు కొరికే ఈ చలి పులిని చెమటలు కక్కించరో. ఆ మంచు గడ్డిలా అవున్నరేని మంట పాలు చెయ్యలేరో.
ప్రతి ఇంట బూరెల వంట మహాబాగుంది సరే కనుందాక కక్క ముక్క దొరకదు అది ఒక లోటే కదరో సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో తెలుగింటలో గిళ్ళలోనికి పెద్ద పండగొచ్చింది చూడరో కిల కిల సందళ్ళతో ఇలా కొత్త పొద్దు తెచ్చింది చూడరో సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో ఏ సంకురాత్రి పండగొచ్చెరో సంబరాలు తెచ్చేనురో గంగిరెద్దు ఇంటకొచ్చెరో గంగడోలు దువ్వి పంపరో. జడ్జెస్ ఓవర్ టు యు. రిషిల్, సార్ మంచి పాట నాన్న. శాస్త్రి గారు రాసిన చాలా మంచి పాట. శ్రీగారి సంగీత దర్శకత్వం. ఈ సినిమాలో నేను కూడా ఒక పాట రాసే అవకాశం నాకు లభించింది. ఐరే హై జాంపండ్ రోయ్ రాశాను ఇందులో. చాలా మంచి పాట. నువ్వు పాడిన విధానం ఏంటంటే చాలా అలా ఎత్తులు పల్లాలు చాలా ఉన్నాయి పాటలో. దానికి తగినట్టుగా నువ్వు నీ గాత్రం ఎందుకో దాన్ని అందుకోలేకపోయిందని నా భావన. ఏడు మల్లెలెత్తు సుకుమారికి కదా. ఏడు మల్లెలెత్తు అంటే అర్థం ఏంటి? అంటే ఏడు మల్లె కొప్పల ఎత్తు. ఆహా, అలా అది కాదు. ఒకప్పుడు ఒక రాణి తనకి కోడలుగా ఒక అమ్మాయిని చేసుకోవాలని అనుకొని ఆ అమ్మాయి సౌకుమార్యాన్ని పరీక్షించాలనుకుందంట. అమ్మాయి ఎంత సున్నితంగా ఎంత సుకుమారంగా ఉందని పరీక్షించాలనుకొని ఆ పరీక్ష ఏంటంటే అమ్మాయి పడుకునే పరుపు కింద 7 మల్లెల్ని అలా వరుసగా పెట్టిందంట. పెడితే ఆ 7 మల్లెల ఎత్తుకి ఆ పరుపు సమతూకం దెబ్బతిని ఆ అమ్మాయి చర్మం నలిగిపోయిందంట. అంటే ఆ మల్లెలు ఒత్తుకొని పోయినా కూడా అమ్మాయి చర్మం నలిగింది. అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని 7 మల్లెలెత్తు అమ్మాయి, ఆ అందాన్ని 7 మల్లెలెత్తు అందం అని అంటారనమాట. ఇది కథ. నువ్వు బాగా ప్రయత్నించావురా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. గొంతు అయితే ఎంత బాగుందో, అసలు బుల్లెట్ లాగా ఉంది. మొదటి వాక్యం ఎంత అద్భుతంగా పాడావు. పోతున్నా కొద్ది ఏదో ఒక చిన్న ఇబ్బంది. ట్యూన్లో కూడా చాలా చాలా మలుపులు మెలికలు ఉండడం వల్ల కొంత దూరం మాత్రమే ప్రయాణించావురా. థ్యాంక్ యూ సార్. రిషిల్, సార్ నీకు యాక్చువల్లీ నీ స్ట్రెంగ్త్ పిచ్చింగ్. ఎప్పుడు నువ్వు పిచ్చింగ్ 100% యాక్యురేట్గా ఉంటుంది. ఈరోజు ఆల్సో ఈ సాంగ్ ఇట్స్ అ డిఫికల్ట్ సాంగ్ టు పర్ఫామ్. 5-6 సింగర్స్ వేరే కొద్దిగా లో ఆక్టేవ్లో మెలడీ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్లీ స్టార్ట్స్ ఇన్ లిటిల్ హైయర్ ఆక్టేవ్ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడే మేనేజ్ చేయడం కొద్దిగా కష్టమైంది నీకు. కానీ మంచి ప్రయత్నం చేశావు. ఎప్పుడు నీది 100% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ రోజు ఏదో కొద్దిగా ఇలా అలా అయింది. బట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నువ్వు యు ఆర్ ఆల్వేస్ వెరీ ఆనెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు ఎగ్జాక్ట్లీ అదే అనిపించింది అన్న. ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి పాడినటువంటి పాట కదా. ఎవరి లైన్స్ వాళ్ళు సెపరేట్ గా పాడేస్తారు, రికార్డ్ చేస్తారు, వెళ్ళిపోతారు. అదంతా తీసుకొచ్చి ఒక గొంతులో రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఐ ఆల్సో ఫెల్ట్ అదేంటి సడన్ గా. సో ఆ డిస్కంఫర్ట్ ఉన్నందు మూలంగా పిచ్ కూడా అటు ఇటు అవడం అయింది. దీనికి మించి నీ గురించి ఈ పాట గురించి ఇంతకంటే స్ట్రెచ్ చేయదలుచుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. చాలా రోజుల తర్వాత విన్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్. నువ్వేమన్నా స్వీట్లు తీసుకొచ్చా అందరికి? అవును సార్. ఏం తెచ్చా? అరిసెలు తెచ్చాను సార్. దా, బెల్లం అరిసెలు. దా. ఇవాల్టి ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీకృతి.
వలపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించు అందించు హృదయం చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలవిగో కనవేళ పొలమారే పొలమంతా ఎన్నాళ్ళు నువ్వు తలచి కలమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తున్నా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన నువ్వుగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వు ఆడిన దొంగాట బెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికే వీలేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేలే పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదని వాళ్ళే లేరెవరు జడ్జెస్ ఓవర్ టు యూ. శ్రీకృతి నమస్తే నమస్తే, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్ హ్యాపీ సంక్రాంతి సో ఈ పాట వన్స్ అగైన్ మల్టిపుల్ సింగర్స్ కదా, దాన్ని ఒక్కరితే యూ మేనేజ్డ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్, చాలా బాగా మేనేజ్ చేసావు. సో ఆ చోట మాత్రం సౌండ్స్ వెరీ అంటే చాలా ఒక వెరీ అమెచ్యూరిష్ అలా రాకూడదు. బికాజ్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ సింగర్స్ ఇన్ ఫ్యూచర్. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ లో సో అది ఇట్ హ్యాస్ టు బి లిటిల్ మోర్ గ్రేస్ఫుల్ అన్నమాట. సో అది ప్రాక్టీస్ అది ద ఏస్ అంత ఇట్ హ్యాస్ టు స్టెప్ బై స్టెప్ అక్కడికి వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు బి వెరీ గ్రేస్ఫుల్ అన్నమాట. అలాగే మొత్తంగా పాట అండ్ హై పిచ్ లో ఆ నోటు వాట్ నోట్ ఇస్ దాట్ డీనా ఈనా డి సా డి షార్ప్ ఈ ఫ్లాట్. సో ఆ డి షార్ప్ నోట్ కూడా లాస్ట్ వీక్ కూడా వి డిస్కస్డ్ కదా, హై చెస్ట్ వాయిస్ హెడ్ వాయిస్ కి వెళ్ళేటప్పుడు దేర్ ఇస్ ఎ లిటిల్ స్ట్రగుల్. బట్ ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైం శ్రీకృతి. ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్. ఈ రోజు నువ్వు ఎలా పాడావని కాదు, ఇన్ ఫ్యూచర్ ఎలా పాడతావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే యూ విల్ బి ఎ ఫెంటాస్టిక్ సింగర్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ బికాస్ you've got lovely voice. అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ప్రాక్టీస్ చేయాలి అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీకృతి నమస్తే
నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. నాకు చరణంలో మొదటి చరణంలో నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక అన్న చోట ఎంత బాగా పాడావు, ఎంత ఉదాత్తంగా ఉందో భావం గాత్రం కూడా. అలా పాటంతా పాడాలి, అలాగే పాటంతా ఉంది కూడా. అంతే మృదువుగా అంతే మార్ధవంగా ఉంది. నువ్వు చరణం ఎత్తుకోవడంలోనే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపించింది. అంతకుముందు సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది. అదొకటి ఆ సవరించుకో. విజయ్ గారు చెప్పినట్టు మిగతా కూడా సరిదిద్దుకో. ముందు ఈ పాట గురించి చెప్పాలంటే శ్రీమణి గురించే చెప్పాలి. అంత మంచి సాహిత్యం రాశారు. ఒక రియాలిటీ షోలో వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అని ఒక పాట రియాలిటీ షోలో వస్తే ఆ పాట రాసిన రచయిత శ్రీమణి అని తెలుసుకుని త్రివిక్రమ్ గారు అది ఆ రియాలిటీ షో ఆ కార్యక్రమం చూసి శ్రీమణి చేత 6 అడుగుల బుల్లెట్టిన పాట రాసి శ్రీమణిని అలా పై స్థాయికి తీసుకెళ్ళింది ఆ పాట. అంటే రియాలిటీ షోను ఎంతమంది చూస్తుంటారో, ఎంత జాగ్రత్తగా గమనిస్తుంటారో ఆలోచించుకోండి. దర్శకులు చూస్తారో, దీని ద్వారా అవకాశం రావచ్చు, ఇదే మనకు ఒక పెద్ద నిచ్చెనవచ్చు, ఇదే మనకు వంతెనవచ్చు. ఇలాంటి వేదికను మనం సరిగ్గా వినియోగించుకోవాలి. పొలమారిందంట, ఎన్నాళ్ళు నువ్వు తలచి ఆ పొలాన్ని తలుచుకోకుండా ఉండడం వల్ల పొలమారిందంట. కళమారే ఊరంతా ఎన్నేళ్ళు నువ్వు విడిచి ఊరు కలమారిందంటున్నారు. నువ్వు ఊగిన ఉయ్యాల, నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు ఊగావు, అది ఇప్పుడు ఒంటరిగా ఊగుతుంది. నువ్వు ఎంతెత్తు ఎదిగావు, వదిలిపోయి ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఆ ఎత్తు కనబడకుండా ఉంటే ఆ ఉయ్యాల ఒంటరిగా ఊగుతుంది అన్నారు. ఎంత లోతైన గుండెను మెలిపెట్టే భావాలు రాశారు శ్రీమణి ఇందులో. సాహిత్యాల గని శ్రీమణి. నాకు తెలిసి తెలుగు సినిమా పాటల్లో ఫెస్టివల్స్ కి పర్టిక్యులర్ గా పాటలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే సంక్రాంతి పండగకి కొన్ని పాటలే వినిపిస్తాయి మనకి ఎప్పటి నుంచో కొన్నేళ్లుగా. సో ఉన్న ఆ పాటల్ని ఎంతమంది? మీరు 4 షేర్ చేసుకోవాలి. కొంచెం కష్టమైన విషయమే. మనకి దొరికే పాటల్ని బట్టే మన నెక్స్ట్ రౌండ్ ఆధారపడి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఈ పాట నీకు నప్పలేదు నాన్న. టూ మెనీ సింగర్స్ అగైన్. అది ఒక్కళ్ళు పాడడం, నువ్వే కాదు నీ ప్లేస్లో ఎవరున్నా ఇదే ఫేస్ చేసేవారు. నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల, ఎంత బాగా పాడావో. అలాంటి కొన్ని లైన్స్ అయితే అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. సంక్రాంతి నువ్వేమన్నా తెచ్చావా? ఇది తెచ్చా? చక్కినాలు మా ఊరు స్పెషల్స్. అవునా? ఈ ఊరు ఏ ఊరు? కరీంనగర్. కరీంనగర్. సునీత గారు, మీ ఫేవరెట్ సంక్రాంతి మెమరీ? మీరు సపరేట్ గా ఏదో తింటున్నారు అక్కడ. ఇవి ఉన్నాయి కదా చక్కినాలు, అవి కొంచెం గట్టిగా ఉన్నాయి, అలాగే ఉంటాయి కదా. ఇటు పక్కే ఉంది సున్నుండా. పైకి తీపి లేపండి. చాలు. సో భోగి మంటలు వేసుకొని చలి ఉండి దుప్పటి కప్పుకొని ఎంత బాగుంటుందో. సంక్రాంతి నాకు చాలా 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 ఇష్టమైన పండుగ. అండ్ ముఖ్యంగా ఇంట్లో అరిసెలు చేయటం, అరిసెలు, పులిహోర, దద్దోజనం, గారెలు, కనుమ పండుగ రోజున చక్కెర పొంగలి, అన్ని చాలా 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 ఇష్టమైన పండుగ నాకు సంక్రాంతి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విజయ్ ప్రకాష్ గారు, మీ ఊర్లో సంక్రాంతి ఎలా చేసుకుంటారు? ఇలాగే చేసుకుంటాం సార్. మీరు కూడా పొద్దున్న ముగ్గులు వేస్తారు సార్. మణికొండలో ఎలా ఉంటుంది సార్ సంక్రాంతి? మణికొండలో కాదు కానీ చిన్నప్పుడు ఇప్పుడు మెల్లగా తెల్లారిందో పాట అనగానే శ్రీమణి ఎలా గుర్తొస్తాడో, నాకు సంక్రాంతి పండుగ అనగానే సకినాలు అంటారు వీటిని. చక్కిలాలను అంటాం కానీ దీని వాడుక భాషలో మా తెలంగాణలో సకినాలు అంటాం. సకినాలు మా అమ్మ చేసి పెద్ద పెద్ద కుండల దొంతరు ఉంటుందన్నమాట. ఒక 4-5 కుండలు ఉంటాయి. ఆ కుండల్లో పోసి పెట్టేదన్నమాట. మేము ఇప్పుడు సంక్రాంతి వచ్చిన తర్వాత కనీసం 2 నెలలు వీటిని తిని బతికేది. పొద్దున్నే లేచి తినాలి, ఇంకా వేరే ఏం పని లేదు మాకు. ఇది ఒక టిఫిన్ లాగా మేము చేసేవాళ్ళం. అది మట్టుకు సంక్రాంతి అంటే ఇంకా అదే గుర్తొస్తుంది మాకు, అంతే. అది భోగి మంటలు, తెల్లవారుజామున భోగి మంటలు, కాసేపు అయినాక రేగి పళ్ళు, అలాగే గాలి పటాలు. తింటూ ఉంటే సార్ నాకు క్యా ఆప్కే నమక్ మే టూత్ పేస్ట్ నమక్ అది గుర్తుకొస్తుంది. ఈ సంక్రాంతి సందర్భంగా మా చిన్నారులందరూ ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్స్ పాడుతున్నారు. ఇవాల్టి ఈ ఫెస్టివ్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రణతి. పెట్టిన ముగ్గు కళకళలాడేసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపా
సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేవు పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంటా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటి వరదళ్ళతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని బాబా పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు జంట తాళాలతో మేజువాణి జోడు తెల్లని మోగిపోని చెంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమాయ్ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా పాటి పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు మాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి చెల్లు జెండా తాళాలతో మేజువాణి జోడు తెల్లని మోగిపోని చెంతకొస్తే పండగాయ చెప్పలేని బంధమా వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పందాలతో ఊరేము పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంటా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు జడ్జెస్ ఓవర్ టు యు. ప్రణతి సార్ బాగా పాడానన్నా. థ్యాంక్ యూ. హ్యూస్టన్లో బాలుగారు ఒక కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు. నేను వెళ్ళి అడిగాను, మీరు ఇంతవరకు అమెరికాకు వచ్చి 10-15 కార్యక్రమాలు చేశారు కదా, మళ్ళీ అవే పాటలు పాడతారు కదా, మళ్ళీ ఎందుకు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, మళ్ళీ ఎందుకు రిహార్సల్ చేస్తున్నారు అని అడిగితే బాలుగారు ఒక మాట చెప్పారు. ఇప్పటివరకు 12 కార్యక్రమాలు అయ్యాయి, అదే పాటలు అవే క్రమంలో అవే వరుసలో పాడతాం, కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేసేది ఎందుకంటే ధైర్యంగా తప్పు చేయడానికి అని.
ధైర్యంగా ఒకళ్ళు తప్పు చేసినా కూడా ధైర్యంగా చేయడానికి అందుకోసం ప్రాక్టీస్ చేయాలన్నారు. నువ్వు నిజంగా పాట అంతా చాలా బాగా పాడావు, ధైర్యంగా తప్పు చేసావు. తప్పు చేసినందుకు మెచ్చుకోవట్లేదు, నిన్ను తప్పు చేసిన ధైర్యానికి మెచ్చుకుంటాను. థ్యాంక్ యూ సార్. కానీ చాలా బాగా పాడావు. నిజంగా ఈ పాట మొదటి చరణం ఎంత బాగా రాశారో భువనచంద్ర గారు, చాలా బాగా రాశారు. అట్లాగే కోటి గారి స్వరరచన కూడా చాలా బాగుంది. మనం పాయసంలో వచ్చే జీడిపప్పు, పులిహోరలో వచ్చే పచ్చిమిరపకాయ ఎంత రుచిగా ఉంటుందో, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు, ఆ పొంగే హేమంత సిరులు ప్రతి ఇల్లు బొమ్మరిల్లు వయసే అల్లాడిపోయే, ఆ ప్రతి చోట ఎంత అందంగా ఉందో అసలు. చాలా బాగా చేశారు కోటి గారు. నువ్వు కూడా అక్కడ చాలా బాగా పాడావు నాన్న. నాన్న చరణం వచ్చేసరికి అంటే ద వే యూ స్టార్టెడ్, ఎంత బ్రైట్ గా, ఎంత ఎనర్జెటిక్ గా, ఎంత బాగుందో. చరణం వచ్చేసరికి ఫస్ట్ 4 లైన్స్ నువ్వు కొంచెం ఇబ్బంది పడ్డావు. ఇయర్ ఇబ్బందో లేకపోతే ఏదో మొత్తానికి ఇబ్బంది పడ్డావు. ఈ చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటాయి, సరి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ యూ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణతి, సార్. ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగుండింది. యూ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ ద పాయింట్స్ బోస్ గారు, సునీత గారు చెప్పింది. బట్ యూఆర్ ఎ ఫ్యాబులస్ టాలెంట్, యూఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం తెచ్చా? సార్ మా ఊరి స్పెషల్ పూర్ణం బూరెలు తెచ్చాను. మీ ఊరంటే? వైజాగ్. పూర్ణంపూర్లా. కమాన్. నాన్న ఫెంటాస్టిక్గా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద బూర్లు. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాము. కానీ దానికి ముందు ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఒక స్పెషల్ మీ అందరికీ సంక్రాంతి గిఫ్ట్ అన్నమాట. నేను యాజ్ ఆల్వేస్ పాట పాడతాను కాబట్టి నాతో పాటు ఇవాళ ఈ పాట పాడడానికి విజయ్ ప్రకాష్ గారు స్టేజ్కి వస్తే బాగుంటుందని నా ఆలోచన. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ కెన్ షేర్ ద స్టేజ్ విత్ మీ. షూర్ సార్. ఏ పాట పాడదాం? సింగారాల పైరులు. సూపర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటాన్నే పాతదనాన్ని, ముద్దంటాన్ని కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, దారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా? తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే సందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లోన జీవితాలే సాగాలంట ఆడాలి.
ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి మరి ఇంకొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ విజయ్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. వెరీ హ్యాపీ షేరింగ్ ద స్టేజ్ విత్ యూ సార్. సేమ్ సార్, ప్రివిలేజ్ అండ్ అన్ ఆనర్, ప్లెజర్. థ్యాంక్ యూ సార్. ఇవాళ పాడని నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ ఇళ్ల నుంచి భక్ష్యాలు తీసుకొచ్చారు. సో అది కూడా నాకు ఒకసారి ఇచ్చేస్తే ఇలా తింటూ ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ చేసిపోతాం. రండి రా, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా రండి. కజ్జికాయలు, పోడీలు, కాజాలు, గులాబ్ జామున్లు, వావ్ ఫెంటాస్టిక్. అన్ని అక్కడ నా కుర్చీ దగ్గర పెట్టేసేయండి. పెట్టేసాను అక్కడ నా కుర్చీ దగ్గర పెట్టి త్వరగా వచ్చేయండి అందరూ. గత 5 సీజన్లుగా మీకు అందరికీ అలవాటైన ఒక విషయమే, ఈ 8 మంది నుంచి ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు. సో ఇవాల్టి ఈ మహాసంగ్రామం ఎలిమినేషన్ రౌండ్ లో 900 మార్క్స్ కి హైయెస్ట్ గెలుచుకున్న మొదటి కంటెస్టెంట్ ఎవరంటే 900 కి 874 మార్క్స్ గెలుచుకుని ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ సెమీఫైనల్స్ వుడ్ బి ధీరజ్. 863 out of 900. Second place and second contestant to enter semi-finals. Semi-finals loki entry అవుతున్న రెండవ contestant is ప్రణతి. $862 marks తో థర్డ్ హైయెస్ట్ టు ఎంటర్ ఇన్ టు సెమీఫైనల్స్. ఆ కంటెస్టెంట్ ఎవరంటే వాగ్దేవి. 847 అవుట్ ఆఫ్ 900 గెలుచుకున్న ఆ కంటెస్టెంట్ ఎవరు అంటే ప్రకృతి. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి. ఇకపోతే సెమీఫైనల్స్ లో ఇంకా 2 స్పాట్స్ మాత్రమే ఉన్నాయి. నా పక్కన 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 4లో ఎవరికి లీస్టెస్ట్ మార్క్ అంటే వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారు. 846 మార్క్స్ తో సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతున్న 5th కంటెస్టెంట్ వారి పేరు ఏంటంటే నాగిని ద స్నేక్ బేబీ. సో ఇప్పుడు 3 నంబర్స్ నేను చదివేస్తాను. యాక్చువల్గా దాంట్లో లీస్ట్ మార్క్స్ ఏంటో మీకు తెలిసిపోతుంది. 841, 832, 820, 820 అంటే 820 అండ్ 831 ఇవి 2 లీస్ట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ క్వార్టర్ ఫైనల్స్. సో ఇప్పుడు సేఫ్ ఎవరో అనౌన్స్ చేసేస్తాను. సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతున్న కంటెస్టెంట్ పేరు చెప్పేస్తాను అండ్ దెన్ యూ విల్ ఆల్ నో హూ విల్ నాట్ బీ విత్ us ఫ్రమ్ ద సెమీఫైనల్స్ రౌండ్. 841 మార్క్స్ తో సెమీఫైనల్స్ కి వెళ్తున్న ఈ ముగ్గురులో నుంచి సెమీఫైనల్స్ కి వెళ్తున్న ఆ లాస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే $841 marks out of 900 గెలుచుకొని సెమీఫైనల్స్ లో just got in with the 6th place would be Rishit.
ప్రతిసారి ఎలిమినేషన్ జరిగినప్పుడల్లా ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ఫార్చునేట్. సంబడి హ్యాస్ టు, అది కాంపిటీషన్ ప్రాసెస్, అది ప్రొసీజర్, అది ఫార్మాట్. ఎప్పుడూను ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్, ఎప్పుడు ఇట్ ఈస్ లైక్ సర్ప్రైజ్ దే. బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. మీ ఇద్దరికిను ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంతకాలమును చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరందరూ, మీ ఇద్దరు. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా కసితో ఈ సంగీతం నేర్చుకుంటారు అండ్ యూ విల్ బికమ్ గ్రేట్ సింగర్స్. నేను ఎప్పుడు చెప్పేది ఒకే ఒక మాట, గెలిస్తేనే సింగర్స్ అవుతారని కాదు. మీకు టాలెంట్ ఉంది, మిమ్మల్ని ఆల్రెడీ ఈ జనం రికగ్నైజ్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు యాజ్ ఆల్వేస్ ప్రశంసా పత్రం అండ్ మొమెంటో ఆన్ బిహాఫ్ ఆఫ్ పాడుతా తీగ. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలుగా సుధానాదమి ఇక మిగిలింది సెమీఫైనల్స్ మాత్రమే. దాంట్లో 6 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ సెమీఫైనల్స్. మీరు కూడా ఐ హోప్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ సెమీఫైనల్స్ వచ్చే వారి నుంచి. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా